ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు గిమ్లీ ఇమేజెస్ అయితే బాగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్నాయి కదా. వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫ్రీగా. ఎక్కడ చూసినా ఇవే కదా, మీరు కూడా ఇలాంటి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకే తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సింపుల్గా మనం అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీడియోలో చూడండి. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్లే స్టోర్ ఉంటుందిగా, ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ సెర్చ్ బటన్లో మనం గోర్క్ అని సెర్చ్ చేయాలి. GORK గోర్క్ అని మనం టైప్ చేసినట్టయితే మనకు యాప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, మనకు యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఈమెయిల్తోనైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్విన తర్వాత ఇలా ఓపెన్ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి: కెమెరా, ఫొటోస్, ఫైల్స్ అని. ఇప్పుడు మనం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఒకటైతే తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ యొక్క ఫోటోని అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని యాడ్ అయితే నొక్కాలి. నొక్కిన తర్వాత దీని కింద మనం ఒక మెసేజ్ అయితే టైప్ చేయాలి. టర్న్ దిస్ ఫోటో ఇంటూ గిమ్లీ పోర్ట్రేట్స్ అని మనం ఒక మెసేజ్ అయితే టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాణం సింబల్ అయితే ఉంటుందో దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ మనకు ఒక 1 మినిట్ కూడా టైం అయితే ఎక్కువ పట్టదు. ఈజీగా తొందరగా అయితే వచ్చేస్తుంది ఇమేజ్ అనేది. చూడండి, మనకైతే ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది కదా. ఇలా ఇమేజ్ మొత్తం వచ్చిన తర్వాత మనం దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, మనమైతే ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ వచ్చేసి మన గ్యాలరీకి వెళ్ళి మనం ఫోటో వచ్చిందో రాలేదో ఒకసారి చూసేసుకుంటే మనకు ఫొటోస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది కదా. చూడండి, ఇప్పుడు నేను చేసిన 2 ఫొటోస్ అయితే ఈ విధంగా వచ్చేసాయి. మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి సింపుల్గా. ఇలా సింపుల్గా మనం ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఏ గిమ్లీ ఫొటోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఫొటోస్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫొటోస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.